గుడ్ ఈవినింగ్ అండి. కాసేపటి క్రితం విమాన ప్రమాదాలు చాలామంది చనిపోయారని తెలిసిన కాడి నుంచి మనసులో బాధ ఉందండి. మానవ తప్పిదం అనే కంటే అది ఇట్టడి జరగడం దురదృష్టకరం. ఇక ప్రతి ఒక్కళ్ళు దాన్ని ఆ తప్పు ఈ తప్పు అంటారు, కానీ ఎవరు ఏం చేయలేరు. ఒకటి, వర్షాలు పడుతున్నప్పుడు విమానాలు కూడా నడపడం కూడా చేయకండి. ఇంకొకటి ఏంటంటే, చీరలో కూడా ఈ మధ్య ఇప్పుడు మేము కామారెడ్డి డిస్టిక్లో ఉన్నాను, నసరులాబాద్ మండలంలో. మా చేలో కొబ్బరి చెట్టు దగ్గర పిడుగు పడింది. ఆ పిడుగుకి ట్రాన్స్ఫార్మర్ కాలిపోయింది. అంటే ఇప్పుడు మబ్బులు ఉన్నప్పుడు, వానలు ఉన్నప్పుడు మనుషులు కనుక ఉండుంటే చాలా ఇబ్బంది అయ్యేది. అందుకే ఇప్పుడు అన్నదాతలు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు వర్షాలు పడ్డాయి, టైంకి ఉంది కదా అని చెప్పి ఆదరాబాదరగా వస్తున్నారు, చేస్తున్నారు. కానీ రెయిన్లో మబ్బులు ఉరిమినప్పుడు మీరు అందరూ ఎవ్వరూ పొలాల్లోకి వెళ్ళకండి. ఆ రోజు లేకపోతే నష్టం లేదు, ఒక రోజు ఆగుతాం, ఏముంది. ప్రకృతి వైపరీత్యాలు ఎలాగో ఉంటాయి, ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు. అంత గాలి బాగా వచ్చింది. గాలి వచ్చినప్పుడు కూడా మీరు ఎవరు రోడ్ల మీద వెళ్ళకండి ఎక్కువ. ఎందుకంటే ఈ మధ్య యూపీలో కూడా గాలులు అట్ట వస్తున్నాయి. అదేదో దేశంలో ఎగిరిపోయారు. ఇప్పుడు ఎప్పుడు ఎలా ఉంటుందో తెలవట్లేదు. జాగ్రత్తలు తీసుకోవాలా. గాలి వస్తుందంటే జాగ్రత్తగా మనం సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి. ఇంకా జర్నీ కూడా ఇప్పుడు ఏమైద్దిలే, ఎక్కడున్నా వస్తుంది ప్రమాదం అని చాలా నిర్లక్ష్యంగా కూడా కొంతమంది వెళ్తారు, ప్రయాణాలు పెట్టుకుంటారు. ఈ విషయంలో మాత్రం జాగ్రత్త అండి. ఇప్పుడు ప్రహరీ గోడలు ఉంటాయి. ఇప్పుడు హైదరాబాద్ స్కూల్స్ కాదు, ఇప్పుడు అన్నీ ఎప్పుడో కట్టిన ఇళ్ళు ఉంటాయి, ఇగో కూలిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సురక్షిత ప్రాంతాలకు వెళ్ళండి. అట్లాంటి పాత బండిని ఎప్పుడో కట్టిన పాత బండి భవనాల్లో మాత్రం ఉండద్దు. దీనికి గైడెన్స్ ముందు నుంచే ప్రభుత్వం నుంచి రావాలా. పురాతనమైన భవనాలు ఖాళీ చేసి మామూలుగా వేరే దాంట్లోకి వెళ్ళండి అని చెప్పాలి. దాన్ని రిపేర్లు చేయించాలి. 50 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళు ఉన్న ఆ భవనాల గురించి కూడా ఇవ్వాలా, క్లారిఫికేషన్ ఇవ్వాలా, జిహెచ్ఎంసీ సిబ్బంది ఇవ్వాలా.